ఏంటలా సీరియస్ గా ఉన్నారు? కామెడీగా ఉండలేక. ఏమైంది? మాకేం కాలేదు, మీకే ఏమైనా? మాకేమవుతుంది? అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదా నాన్న? అవునా బాగారు రే అల్లు గారు అప్పుడే వచ్చారేంటి? అర్జెంట్ పని ఉండి వచ్చేసాను. మరి మా అమ్మాయిది? మీ అమ్మాయ కాన్వెంట్కి వెళ్ళింది. కాన్వెంట్ కా? ఎందుకు? ఎందుకంటే చదువుకోవడానికి. ఈయనెవరు? ఈయనకి మామయ్యని. దూరం, బాగా దూరం చుట్టాం. దూరం ఏంటి, బాగా దగ్గర అయితేను. మా అమ్మగారి, తమ్ముడు గారి, పెదనాన్న గారి, బావగారి, బావమరిది, తోడలుడివి. నువ్వెలా దగ్గర అవుతావయ్యా? మాట్లాడుకుని ఊరం అంత దూరం. మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మామయ్య ఎలా అవుతారు? పెదనాన్న అవుతారు కదా. అబ్బే మామయ్యని నేను. మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది. నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన. అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారులేమ్మా. అది బేబీ ప్రయాణంలో అలసిపోయి వచ్చుంటావు, వెళ్ళి స్నానం చేసిరా. పదమ్మా. అల్లుడు గారు ఏమిటిదంతా? మా అమ్మాయి ఏది? నా జేబులో ఉంది. తీసుకోండి తీసుకోండి, ఉరకండి. మా అమ్మాయిది ఓ సంపేస్తున్నారు. మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచాం. అమ్మాయి హోటల్లో ఉంది. మరి అమ్మాయి ఎవరు? మీ అమ్మాయికి సవతి. ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు. కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా. జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకో, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. 2 ఏళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు. దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి. అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగేది చూడమనా? అది కాదు బావగారు. మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు. మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు, మరి మా అమ్మాయిని ఏం చేయమంటారు? మీరు క్యాచ్ చేయట్లేదు కానండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉందండి. ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడమ్మాయి అన్యాయం అయిపోద్ది, ఆవిడమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది. పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు. రాయరు, ఇప్పుడు నా కూతురు గతి ఏంటి? నువ్వెందుకయ్యా ఏడుస్తావు? నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి వాడు ఏడుస్తాడా? పరిస్థితిలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు. చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా? సంతోషించు, నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది. ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు. ఏ వేళకోళంగా ఉందా? ఒకసారి తాడు కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవరు చేసుకుంటాడు? హనీమూన్కి వచ్చాక అది ఇంకా కన్య అంటే ఎవరు నమ్ముతాడు? అయితే నన్నేం చేయమంటారు? ఒక పెళ్ళానికి 2 భర్తలు ఉంటే తప్పు గాని ఒక మొగుడికి 2 భార్యలు ఉంటే తప్పు కాదు. కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా? చస్తే చేయను. నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసింది అర్చనతోనే. తనే నాకు భార్య. నా కూతురు నీ భార్య కదా? ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిండోడే కదా? రాకుండా ఉంటే వేరే సంగతి. వచ్చాక ఏం చేయమంటారు? నేను ఉండేది ఒక ఆడదాంతోనే, అది అర్చనతోనే. నా కూతురుతో ఉండనంటావు? నథింగ్ డూయింగ్. మధ్యలో చెప్పుదో బాగారు. బాగారు ఏమిటంటే ఇది? నా కూతురు జీవితం నాశనం చేస్తారా? నా కూతురు జీవితం బుక్కి బాగు చేస్తారా? ఇలా ఏడ్చి మమ్మల్ని నవ్వించకు, నేను సెట్ చేస్తా కదా. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరిలో ఎవరు తెలిసినా ప్రమాదమే. కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్లలో పెట్టి మేనేజ్ చేయి. తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు. ఇది బాగుంది బాబు, అలా చెయ్యి. సరే, తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు? చచ్చినట్టు ఏలుకుంటాడు. ముందు ఇది ఆవేశం తగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా మూవ్ చేయిస్తే ఆవిడ మావిడే అంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు. అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు 2 in 1 అన్నమాట. కాదు, 1/2. ఇదే మన మన్మథ సామ్రాజ్యం. ఎలా ఉంది? బాగుంది, కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి? ఒరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు. 2 సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా. కేకలో అవి పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు. ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అన్ని తొందర ఆలోచనలే. అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చెయ్యను. ఏ? మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి, నేను మీ సేవ చేసుకుంటూ పాత బాకీలన్నీ తీర్చేసుకుంటాను. ఓకే ఓకే. అమ్మయ్యా, ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను. ఇక ఆవిడ సంగతి చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డలమో ఒకే సెల్లో 2 ఏళ్లు కలిసి పెరిగాం. మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంబి. అట్లనే భయ్యా. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? రౌడీజంగా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే. అట్లా సుంటి నా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన ఆ లేడీ ఎస్ఐని దాని మొగుణ్ణి ఖతం చేస్తా. ఆ తర్వాత నా మరుదల్ని ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా. నీ ప్రోగ్రామ్ ఏంటి? పసుపు పారాని ఆరక ముందే నా 7వ పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని స్మాష్ చేయాలి.
రామకోటి పెట్టండి, త్వరగా పెట్టండి. పెట్టించు టైం అవుతోంది. ఝాన్సీ ఏంటిది? షిఫ్టింగ్. షిఫ్టింగా? ఎందుకు? మన శోభని ఎందుకు కాలేదు? హనీమూన్ లో ఎస్పీ గారి ప్రాబ్లము, ఇక్కడేమో ముహూర్తం ప్రాబ్లము. ఆ ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు. ఈ ఇల్లు వాస్తు ఏవి బాగోలేదంట. ఇక్కడ ఉంటే ఈ జన్మలో శోభనం జరగదంట సిద్ధార్థ్ గారు చెప్పారు. అందుకని వాస్తు బాగున్న మంచి ఫ్లాట్ చూసా. ఫ్లాటా? ఎక్కడ? డౌన్ కూడా కీర్తి అపార్ట్మెంట్స్. అదేనండి మన 1 టౌన్ ఫ్లాట్. ఓరి నాయనో, అక్కడ 1 టౌన్ ఫ్లాట్ ఏంటి? అదే మా 1 టౌన్ దగ్గర ఫ్లాట్స్. అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లోనే లేవు. పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్. ఊరుకోండి, ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి. అది కాదు ఝాన్సీ, అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి, రౌడీలు కూడా ఎక్కువ. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రౌడీలకి భయపడతారేమిటి? ఆయన భయపడేది రౌడీలకు కాదు, పెళ్ళాలకి. పెళ్ళాలక? అదే, పోలీసులు రౌడీలకు మొగులు కదా, అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలిగా, అదన్నమాట. భలే కవర్ చేశారండి. కవర్ చేశారా? అదే క్లారిఫై చేశారు అనబోయి కవర్ చేశారు అన్నాడు. ఝాన్సీ, మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం. నో, ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను. రండి. ఏంట్రా ఈ గొడవ? ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్, అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్ రండి. అసలు నువ్వు ఏదో ఒకటి చెప్పి ఆపపోయావు. అవును, ఈ పెద్ద వాళ్ళు ఎక్కడ చచ్చారు? అదివో అల్లదివో త్రివరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఆ గెటప్లేంటి, ఆ సాంగ్ ఏంటి? ఇక్కడే ఉండి మీ టెన్షన్లు చూస్తుంటే మాకు హార్ట్ అటాకులు వచ్చేట్టున్నాయి. అందుకని మేము కాశీయాత్రకు వెళ్తున్నాం. ఏమండి, వెళ్దామా? కాశీకా? కాదు, ఫ్లాట్ కి. ఇప్పుడు అర్జున్ దగ్గర ఝాన్సీని ఎలా తీసుకెళ్ళను, ఎలా మేనేజ్ చేయను? అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రల నిర్ణయం తీసుకుంది. వారిద్దరికి ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు. కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు, తీర్థయాత్రలు ముగించుకుని వచ్చేస్తాం. లేదంటే ఈయన కూడా గట్టెప్పేసుకుని అట్టే వచ్చేయమంటారా? అంతే కదా మరి. కాశీకి పోదాము రామా హరి, గంగ తీర్థము తెద్దాము రామా హరి, గంగ తీర్థము. చేద్దాము. మా సిఐ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో వదిలేసి వెళ్ళిపోతారా సార్? ఇక తప్పేదే ఉంది. నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ళిపోండి.